హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన దేశ ఆధ్యాత్మిక గర్వకారణమైన అయోధ్య రామమందిరం వెనుక ఉన్న చరిత్రను, సంఘర్షణను మరియు న్యాయ వివాదాన్ని గురించి మీ ముందుకు తీసుకురావడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక ఆలయం గురించి కాదు. ఇది మన నమ్మకం, మన సమాజం మరియు పోరాటం గురించి. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం కావడం వల్ల ఇది హిందూ ధర్మంకు అత్యంత ప్రాముఖ్యమైన స్థలం. ఇది మన ఆత్మగౌరవం మరియు ఆధ్యాత్మికకు ప్రతీక. అయోధ్య అనగానే మనకి వెంటనే శ్రీరాముడే గుర్తుకొస్తాడు. శ్రీరాముడు మనకు ధర్మం, న్యాయం మరియు విక్రమం యొక్క ప్రతీక. రామాయణంలో చెప్పినట్లుగానే అయోధ్య ఈ ప్రపంచంలో శ్రీరాముడి యొక్క జన్మస్థలం కావడం వల్ల ఇది మన సంస్కృతికి అత్యంత ప్రాముఖ్యమైన స్థలం. అయితే 1528లో మొఘల్ సైనిక అధికారి అయిన మీర్ బాకి రామ మందిరాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీదును నిర్మించాడు. ఈ సంఘటన హిందూ భక్తులకు ఒక గాయం కలిగించింది. దీంతో ఆధ్యాత్మిక నమ్మకాన్ని కూడా కడతలుపు పెట్టింది. ఆ తరువాత ఆర్కియోలాజికల్ సర్వే ఆధారంగా ఈ స్థలం నిజంగా రామమందిరం స్థలం అని నిరూపించబడింది. ఆ తర్వాత ఈ స్థలాన్ని తిరిగి పొందడంపై 1853 నుండి పోరాటం మొదలైంది. అయితే 1949లో రామ్లాలా విగ్రహాలు మసీదు లోపల కనిపించాయి. ఇప్పటి వరకు జరిగిన న్యాయ పోరాటాలు, సాంఘిక పోరాటాలు అద్భుతమైన మార్పును తీసుకువచ్చాయి. ఇది మన హిందూ హక్కులను తిరిగి పొందడం కోసం చేసిన ఒక గొప్ప పోరాటం. ఇందులో భాగంగా 1984లో విశ్వ హిందూ పరిషత్ రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమం ప్రారంభించింది. తరువాత 1989లో మొదటి రాయి వేసి సాంకేతికంగా నిర్మించడానికి అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత 1990లో ఎల్కే అద్వానీ గారు చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా ప్రజలను ఒకటి చేయడంతో కీలక పాత్ర పోషించింది. అయితే సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అంటే 1992 డిసెంబర్ 6వ తేదీన లక్షలాది మంది అయోధ్య చేరి బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టించినప్పటికీ ఇది హిందూ భక్తుల యొక్క గర్వంగా మిగిలింది. ఇతరులకు ఇది వివాదాస్పదమైన సంఘటన కావచ్చు, కానీ హిందువులకు ఇది పోరాటంలో గెలిచిన సంకేతం. ఈ సంఘటన తర్వాత 2019లో సుప్రీంకోర్టు ఎట్టికేకలకు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. రామ మందిరం నిర్మాణం కోసం భూమిని హిందూ సంఘానికి కేటాయిస్తూ ముస్లిం సమాజానికి ప్రత్యామ్నాయ భూమి అందించడం జరిగింది. ఈ తీర్పు న్యాయం, సమానత్వం మరియు శాంతిని ప్రతిబింబించింది. 2020లో ప్రధాని నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేసి రామ మందిర నిర్మాణం ప్రారంభించారు. 2024 జనవరి 22వ తేదీన రామ్లాలా విగ్రహం ఆలయానికి ప్రతిష్ఠితమైనది. నగరి శైలిలో నిర్మించబడ్డ ఈ ఆలయం మొత్తం 161 అడుగుల ఎత్తు, 3 అంతస్తులు మరియు 392 శిల్పాలతో కళాత్మకంగా నిర్మించబడినది. ఈ రామ మందిరం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఇది మన నమ్మకం, మన పోరాటం మరియు మన గౌరవం యొక్క ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందూ భక్తులు ఈ ఆలయ నిర్మాణాన్ని గౌరవంగా భావిస్తున్నారు. ఈ ఆలయం ధర్మం, న్యాయం మరియు పౌర సమాజం యొక్క విజయాన్ని ప్రతిబింబిస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. బై బాయ్.